వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజే ఢిల్లీలో హైడ్రామా. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత. అసలు ఏం జరిగింది? జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘర్షణ ఇప్పుడు పెద్ద రాజకీయ తుఫాన్ను సృష్టించడమే కాకుండా అసలు అక్కడ ఏం జరిగిందనే విషయంపై రెండు వేర్వేరు వాదనలకు దారితీసింది. నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు చెలో సంసద్ మార్చ్ కోసం భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలలో గుంపును చెదరగొట్టడానికి భద్రతా సిబ్బంది లాఠీచార్జ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పలు టీవీ ఛానళ్లు, ప్రత్యక్ష సాక్షులు కూడా నిరసనకారులకు పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయని చెబుతున్నాయి. అయితే తాము నిరసనకారులపై హింసకు పాల్పడ్డామనే ఆరోపణలను ఢిల్లీ పోలీసులు పూర్తిగా ఖండించారు. పోలీసులు అక్కడక్కడ హింసను దిగారని లేదా విచక్షణారహితంగా నిర్బంధాలు చేశారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు. తాము ఈ నిరసనను అత్యంత ప్రొఫెషనల్ పద్ధతిలో హ్యాండిల్ చేశామని చెప్పారు. అక్కడ అసలు ఏం జరిగింది అంటే, పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటి రోజే ఈ నిరసన కార్యక్రమం జరిగింది. అయితే పార్లమెంటు వైపు మార్చి చేయడానికి ఎలాంటి అనుమతి లేదని అధికారులు ముందే ప్రకటించారు. అంతేకాకుండా చట్టవిరుద్ధమైన సమావేశాలపై ఆంక్షలు విధిస్తూ న్యూఢిల్లీ వ్యాప్తంగా బిఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ 163 అమల్లో ఉందని తెలిపారు. దీంతో పార్లమెంట్, జంతర్ మంతర్ మరియు పరిసర ప్రాంతాలలో భద్రతను విపరీతంగా పెంచారు. ఈ ఆంక్షలు ఉన్నప్పటికీ నిరసనకారులు పెద్ద ఎత్తున అక్కడ గుమ్మిగూడారు. వారు హై సెక్యూరిటీ జోన్లలోకి వెళ్లకుండా భద్రతా దళాలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కంటికి కనిపిస్తున్న దృశ్యాలు వర్సెస్ అధికారిక వాదన వింటే ఒక్కసారి ఆలోచించండి. ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న అనేక వీడియోలలో పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, నిరసనకారులతో ఘర్షణ పట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. అలాంటి హింస ఏమీ జరగలేదని, పరిస్థితి అంతా కంట్రోల్లోనే ఉందని ఢిల్లీ పోలీసులు గట్టిగా చెప్తున్నారు. మరి ఏది నిజం? ప్రస్తుతం ఈ ఘటనపై ఎలాంటి స్వతంత్ర న్యాయ విచారణ లేదా అధికారిక విచారణ జరగలేదు. కాబట్టి అక్కడ ఏం జరిగిందనే పూర్తి విషయాలు ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ వీడియోలు ప్రజల్లో చర్చకు దారితీసినప్పటికీ అవి మాత్రమే ప్రతి సంఘటన యొక్క పూర్తి నేపథ్యాన్ని లేదా నిజానిజాలను పూర్తిగా నిరూపించలేవు. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. ఆర్థికంగా మీ సాయం ఈ రోజు ఆర్ వాయిస్ కి చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.